నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జైశ్రీ ఒఫీషియల్. నేనైతే ఈరోజు కోడి పుంజు అయితే పట్టేసుకున్నా. ఎందుకు స్పెషల్ అంటే ఈరోజు మా అన్నయ్య వచ్చిండని నేనైతే కోడి పుంజు పట్టేసుకున్నాను. ఎంత కష్టమైనా సరే, నైట్ అయినా సరే మా అన్నయ్య కోసం. ఇగో చూడండి, కట్ చేసినాక వేడి నీళ్ళు పెట్టి అందులో ముంచి ఇలాంటి అంతా తీయాలి. ఆ పొట్టంతా తీసినాక కొంచెం సేపు కాల్చుకోవాలి. అంటే మంట మీద, పొయ్యి మీద కాల్చుకోవాలి. గ్యాస్ మీద అంటే ఇంత టేస్ట్ రాదు. అందుకే మేమైతే పొయ్యి అయితే వెలిగించేసాము, కట్టెల పొయ్యి. ఇలా వెలిగించుకొని కొంచెం సేపు అట్లా చూడండి ఏ విధంగా కాల్చాలో. కాల్చినాక కొంచెం నీళ్లు పెట్టి అందులో నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఎలా కట్ చేయాలో నేను ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసినాక మొత్తం కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా. మా అన్నయ్యకి అయితే కట్ చేయడం తెలుసు కాబట్టి మా అన్నయ్య మంచిగా స్ట్రాంగ్గా కట్ చేసేసిండు. కోడి పుంజు కదా, మనం మటన్ కంటే టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా అన్నయ్యనే మాకు కూర వండి పెట్టిండు. మా అన్నయ్యనే కోడి కట్ చేసినాక కూర కూడా మా అన్నయ్యనే కట్టెల పొయ్యి మీద, అది కూడా కట్టెల పొయ్యి మీద వండిండు. కాబట్టి ఈ వీడియో అనేది చాలా స్పెషల్. ఎందుకంటే మా అన్నయ్య కూర వండిండని నేనైతే స్పెషల్ నా కోసం, అది కూడా కష్టపడి కట్టెల పొయ్యి మీద. మీకు కూడా మీ అన్నయ్య అంటే ఇష్టం ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా పిల్లలైతే మా అన్నయ్యతో పాటు మా అన్నయ్యకి పని చేపిస్తున్నారు. ఎలా కట్ చేస్తుండో మా అమ్మకి హెల్ప్ చేయమంటే చేస్తున్నారు. ఏ విధంగా చేస్తుందో మీకు అంటే కట్టెల పొయ్యి మీదనే ఎందుకు చేసినామంటే ఇప్పుడు ఈ మధ్య గ్యాస్ అనేది ఫుల్ అంటే రావట్లేదని చెప్పిండు. ఊర్లో ఉండేవాళ్ళు కట్టెల పొయ్యి మీద వండండి. ముందుగా అయితే ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద ఎందుకు వండాలంటే ఇప్పుడు గ్యాస్ అనేది చాలా అంటే రావట్లేదు, బుక్ కూడా కావట్లేదు. కాబట్టి విలేజ్లో ఉండే వాళ్ళు మాత్రం కంపల్సరీ కట్టెల పొయ్యి మీద వండుకోండి. నేనైతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నా, అంటే పెద్ద గిన్నెనే పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద గిన్నె పెట్టుకోవడం వలన మనకి కూర కూడా మంచిగా ఉడుకుతుంది. 2 చెంచాల నూనె వేసుకొని కొంచెం సేపు కాగనివ్వాలి. నేనైతే సైడ్కి అది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని అందులో వేసేయాలి. కొంచెం సేపు వేగనివ్వాలి. నాటుకోడి కోడి పుంజు తినడం ద్వారా మనకి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. గట్టిగా అంటే ఆ చికెన్ కూడా గట్టిగా ఉండడం వలన ఎక్కువసేపు ఉడకనివ్వాలి పొయ్యి మీద. కాబట్టి అది కూడా కట్టెల పొయ్యి మీద వండితే బాబా ఆ టేస్టే వేరు. ముందుగా అయితే నేనైతే ఒక గిన్నె పెట్టుకొని 2 చెంచాల నూనె వేసుకున్నా. తర్వాత చికెన్ ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కడుక్కోవాలి. కడిగినాక డైరెక్ట్ అయితే అందులో పొయ్యిలో అంటే గిన్నెలో అయితే వేసేయాలి. మా అన్నయ్యనే చేసిండు. కొంచెం అల్లం వేసుకున్న తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. అది కూడా కోడి పుంజు చికెన్ కదా, కొంచెం బాగా వేగనివ్వాలి నూనెలో. వేగిన తర్వాత అన్న చేతి వంట కదా, ఎంతైనా కొంచెం సేపు అయితే వేగనివ్వాలి. మా అన్నయ్య ఎంతో టేస్ట్గా చేస్తాడు కూర అయితే, ఎక్కడ చేయడు కానీ ఫస్ట్ టైం మా ఇంటికాడ చేసిండు. అది కూడా కోడి పుంజు కూర. ఎంత టేస్ట్ ఉంటుందో అనుకున్నా కానీ మస్తు అనిపించింది నాకైతే. ఇలా నాకు అన్నయ్యగా ఇలా ఉండడం అంటే మా అన్నయ్యతో స్పెషల్గా వండిద్దామని నేనైతే ప్లాన్ చేసుకొని మరి మా అన్నయ్యతోటి వండించుకుంటున్నాను. నేనైతే వీడియో తీశాను పక్క నుండి. మా అన్నయ్యని అంతా కూర అంతా చేసిండు. తిప్పిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అయినాక పసుపు, కొంచెం ఉప్పు 2 కొంచెం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఉప్పు ఎక్కువ అయితే మనకి బీపీ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం వేసుకొని తినండి. మీరు కూడా అంతే, పిల్లలకు కూడా కొంచెమే వేసి తినిపించాలి. ఈ కాలం అయితే బాగాలేదు. ఆ తర్వాత మూత పెట్టుకొని 3 టమాటాలు అయితే కట్ చేసేసాం. అది కూడా మా అన్నయ్య కట్ చేసి చూడండి ఏ విధంగా కట్ చేయాలో కూడా. ఫస్ట్ అయితే పొట్టు తీసేయాలి. పొట్టు తీసుకున్నాక టమాటాలు అయితే కట్ చేసేయాలి. మీరు కూడా ఆ ముందున్న తీస్తారా లేకపోతే అలాగనే కట్ చేస్తారా నాలాగా? నన్నైతే మా అన్నయ్య తిడతాడు, ముందు పొట్టు తీసేసి ఆ తర్వాతనే
అదే టమాటాలు కట్ చేయమంటాడు, కానీ నాకైతే అబద్ధకం కదా, తొందరగా చేసేస్తా. కానీ మా అన్నయ్యకి అట్లా కాదు, కొంచెం నీట్నెస్గా కూరలు వండుతాడు. నేనైతే చూడండి కట్ చేసుకున్న తర్వాత మూత తీసి ఆ టమాటాలు అయితే అందులో వేసేయాలి. కొంచెం సేపు ఆగినాక కొంచెం సేపు కలపాలి. ఎక్కువ మంట అయిందని నేనైతే కొంచెం తీసేస్తున్న కట్టెలు అయితే మరీ ఎక్కువ అయిపోయింది మంట అని కొంచెం తీసేసినాక మూత పెట్టేసినాక చూడండి టమాటాలు అయితే వేసేయాలి. టమాటాలు వేసి బాగా కలిపితే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనకి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. ఈ విధంగా కారం 2 చెంచాల కారం, కొంచెం గరం మసాలా అంటే ధనియాల పొడి, మసాలా 2 కలిపి ఉంటుంది, దాంట్లో వేసేయాలి. అంటే ఫస్ట్ అయితే ఆ కారంని వేసుకున్న తర్వాత కలిపినాక ఆ గరం అంటే అది ధనియాల పొడిని అయితే కలిపి బాగా కలపాలి. కలిపితే మనకి ఆ చికెన్ అనేది బాగా కారం కూడా అందులో పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది. కాబట్టి చూడండి గరం మసాలా అయితే కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు కదా తినలేకపోతారు, కాబట్టి కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే కలిపేయాలి బాగా. కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఎంత కష్టమో కానీ మా అన్నయ్య చేస్తుంటే నాకైతే బాగా అనిపించింది. అయినా సరే నా కోసం ప్రేమగా కూర అయితే వండమని వండుతున్నాడు. కారం, గరం మసాలా అదే ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసి పెట్టినాక కొంచెం సేపు ఉడికిన తర్వాత ఈ చెంబు నిండా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకోకపోతే కూరలో అదైతే మనకి అనేది తొందరగా ఉడకదు. మా పిల్ల అయితే సూపర్ అని చెప్పేసింది. మా పాప, కోడలు, మామ ఇద్దరు కలిసి కూర వండారు. చూడండి ఏ విధంగా ఉడుకుతుందో, బాగా ఉడకబెట్టాలి. ఒక 1/2 అవర్ వరకు ఉడుకుతుంది కూర. కాబట్టి నేనైతే మేము ఊర్లో ఉంటాం కాబట్టి కట్టెల పొయ్యి మీదనే వండేస్తున్నాం. మీరు కనుక ఊర్లో ఉంటే కట్టెల పొయ్యి మీద ఇలా కోడిపుంజు కూర వండి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందో మీకే అర్థమవుతుంది. సిటీలో ఉంటే మనకి పొయ్యి ఉండదు కాబట్టి ఊర్లో ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి ఈ కూర, ఎందుకంటే ఇంత టేస్ట్ అనేది ఉంటుంది ఈ కూరలో. కోడిపుంజు కదా, కొంచెం ఎక్కువసేపు ఉడకాలి, మామూలు విషయం కాదు. కోడిపుంజు ఉడకాలంటే ఒక 1/2 అవర్ అయినా పడుతుంది. చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఈ విధంగా ఉడికించుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ, లైక్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు వస్తలేరు. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఈ విధంగా కూర వండాలి, అది కూడా కోడిపుంజు మా అన్నయ్య చేతి వంట కాబట్టి ఇది స్పెషల్. మూత తీసి కొంచెం సేపు కలపాలి. కలిపిన తర్వాత గిన్నె అయితే పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. అందులో అయితే నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి, మంచిగా ఉడికింది కాబట్టి కింద అయితే పెట్టేసుకోండి. కింద పెట్టేసుకున్న చూడండి ఏ విధంగా ఉందో టేస్ట్, ఇంత చిక్కగా వచ్చిందో. కోడిపుంజు కదా, నాటు కోడిపుంజు, అది కూడా మన విలేజ్లో ఉండే వాళ్ళకే తెలుసు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. సిటీలో అంటే తెలియదు కాదు కానీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు కూడా కోసి తింటారు. ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు తింటారు. అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక రొట్టె వేసుకొని దాని మీద కూర వేసుకొని తింటే బాబా ఆ టేస్టే వేరు. నేనైతే ఒక రొట్టె వేసి కొంచెం కూర వేసి మా అన్నయ్యకి ఇచ్చిన, ఆ టేస్ట్ సూపర్ అని చెప్పిండు. నాకైతే మస్తు ఆనందంగా అనిపించింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకోసం చేసి పెడతాను కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్.